ఈరోజు వాగ్దాన సందేశం రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ మాటలు దీవించండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం మాకు దయచి మీ స్వరం వినిపించి యేసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రవచనాత్మకమైన సందేశం. మన కొరకు పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుని ప్రేమ ఎంత బలమైనదో, లోతైనదో, గొప్పదో పౌలు గారు తెలియజేస్తూ ఈ మాట తెలియజేశారు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మరణం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏమిటి? మొదటిగా సమాధానము, రక్షణ. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రెండవదిగా నీతి, నిత్యత్వము. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనం. మూడవది విజయము, విడుదల. ఎబ్రీ 8:14, 15వ అధ్యాయము 9 నుండి 15 వచనాలు. దేవునికి మహిమ కలుగు. ఎబ్రీ 8వ అధ్యాయం 14 నుండి 25 వచనాలు, అలాగే 9 నుండి 15 వచనాలు. విజయము, విడుదల. దేవుని బిడ్డల, దేవుడు నీకు దేవుని ప్రసన్నత నిదర్శనం. క్రీస్తు మరణము, ఆయన ప్రేమ. నీవు ఆయన మరణమును విశ్వసించుము. క్రీస్తు మరణము మూలంగా నీవు నిర్దోషిగా తీర్చబడదు. పాపపు దాస్యపు శృంఖముల నుండి, నిత్య శిక్ష నుండి విడుదల పొందుతావు. పరలోక రాజ్యం నీకు కలుగుతుంది. దేవుని బిడ్డగా నువ్వు ఉంటావు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువై మాటలు దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్సిన మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్.